గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కల్తీ మద్యం తాగి వందల మంది చనిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ విషప్రచారం చేశారు. కల్తీ మద్యం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, జే బ్రాండ్స్ తీసుకొచ్చాడు, నాణ్యమైన మద్యం దొరకలేదు, వేల మంది చనిపోయారు అని చెప్పి ప్రచారం చేశారు. నిన్న ఏమైంది? సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఒక రిలీజ్ చేశారు, ఏపీలో కల్తీ మద్యం వల్ల ఒక్కళ్ళు కూడా చనిపోలేదని చెప్పి. చూసారా మీరు? అది ఇది ఏ ప్రచారం అంటారు? దీన్ని విష ప్రచారం అంటారా, గ్లోబల్ ప్రచారం అంటారా? ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయటం పనిగా పెట్టుకున్నారు. సైకో అంటారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారిని. ఎందుకని సైకో? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చారు కాబట్టి అందుకు సైకో అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను చంద్రబాబు గారు మీటింగ్లో పెడతారా అంటాడు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అంటాడు. తీసుకొచ్చింది ఎవరు? చెప్పుకునేది ఎవరు? ఎవరు తీసుకొచ్చారు మెడికల్ కాలేజీలు? చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారా? ఎందుకు ఈ రకంగా అబద్ధాలు ఆడుతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలు ఉన్న అమాయకుల్లా కనపడుతున్నారా? మీరు ఏది పడితే అది మాట్లాడటానికి. ఫస్ట్ గ్లోబల్ ప్రచారాలు ఆపండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీరిచ్చిన హామీలు వాటి మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఎంతమంది చనిపోతున్నారు కల్తీ మద్యం తాగి? ఊరికి 5-6 బెల్ట్ షాపులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఏమైనా ఉన్నాయా? ఎంఆర్పి ధర కంటే 10% అధికంగా అమ్ముతున్నారు మద్యం దుకాణాల్లో. దాని గురించి పట్టించుకునేది ఎవరు లేడు. వీటి మీద దృష్టి పెట్టండి. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిడటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఉంది?